మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూపకొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడంతా స్పీడ్ యుగం. ఏదైనా సరే ఇమ్మీడియట్ గా అయిపోవాలి. వెయిట్ లాస్ అవ్వడం అనేది కూడా ఇన్స్టెంట్ గా రెడీమేడ్ గా అయిపోవాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. అయితే అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ప్రణీత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే ప్రణీత గారు. నమస్తే అండి. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు వెయిట్ లాస్ అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? వెయిట్ లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే మనకు ఫస్ట్ కదలిక లేకపోవడం వల్ల. మనం నార్మల్గా ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాం అని అంటే ప్రతిదీ ఆర్డర్ పెట్టడం, కదలొద్దు, మనకు అన్నీ దగ్గరకు వచ్చేయాలి, అండ్ మన స్ట్రెస్, వర్క్ స్టైల్ ఇవన్నిటిని బట్టి మనకు వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో హెల్త్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ మీదకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు బరువు తగ్గాలమ్మా అనేసి అంటున్నారు. సో ఫస్ట్ బరువు తగ్గాలి అని అంటే ఈ రోజుల్లో ఓపిక అనేది తగ్గిపోయింది అందరికీ. ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుంటున్నారు. సో డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయిపోతున్నారు. అలా డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అది మళ్ళీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో అలా జరగకూడదు అని అంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవుతాం? జస్ట్ వెయిట్ లాస్ అంటే ఒక న్యూట్రిషన్ 80% ఫాలో అవ్వాలి, 20% ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవ్వాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక డేలో 1 అవర్ మనకు టైం కేటాయించుకుంటే చాలండి. సో డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం తినే ఫుడ్ ప్లేట్ అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫుడ్లో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఒక బ్యాలెన్స్డ్ ఫార్ములా ప్రకారం తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల అది మనకు ఫ్యాట్ ఏదైనా అక్యుములేట్ అయ్యి ఉంటే అది క్లియర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యోగా చేయండి, బరువు తగ్గడానికే కాకుండా మిగతా అన్ని హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, స్ట్రెస్, యాంగ్జైటీ అవన్నీ తగ్గడానికి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ డైట్ ఎలా ఉండాలి? ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకోవాలి? లంచ్, డిన్నర్ ఎలా ఉండాలి? బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదండి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే బరువు తగ్గాలి అని అంటే మీల్ స్కిప్ చేస్తున్నారు. మీల్ స్కిప్ చేయకుండా ప్రతి మీల్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ప్రతిసారి ప్లేట్ ప్లాన్ చేసినప్పుడు అందులో ప్రోటీన్, ఫైబర్ అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ అనేది ఎందుకు మన బాడీకి అవసరం? మన బాడీ బిల్డ్ చేయడానికి, నీరసం రాకుండా ఉండడానికి ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే సరిపోద్దా? కాదు కదా. సో ఫైబర్ కావాలి. ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్, ఫైబర్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనకు ప్రతి ప్లేట్లో అలా బ్యాలెన్స్డ్గా కలర్ఫుల్గా ప్లేట్ ప్లాన్ చేసుకొని తింటూ ఉంటే మనకు హెల్తీగా ఉంటాం అన్నమాట. ప్రణీత గారు, ఓన్లీ ఫుడ్తో, డైట్తోనే మనం వెయిట్ తగ్గడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. యోగాసనాలు వేయాలంటారా, లేదంటే జిమ్ కి వెళ్ళాలా, ఎక్సర్సైజులు చేయాలా? యోగా అనేది వెయిట్ లాస్ ఒక్కదానికే కాదండి, ఇంకా మిగతా హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్దగా చేయాలి అని కాదు, వాకింగ్తో స్టార్ట్ చేయండి. డైలీ ఒక ఇన్ని స్టెప్స్ అంటూ వాక్ చేసి స్లోగా మీకు బాడీలో మొబిలిటీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు యోగాకి వెళ్ళి, యోగా ఆసనాస్లో కూడా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది కొందరికి కొన్ని ఏరియాస్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది, కొందరికి బెల్లీలో ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, కొందరికి హిప్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, కొందరికి థైలో. సో స్టబాన్ బెల్లీ ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయి ఉండడం వల్ల ఇమీడియట్గా నోటీస్ అవ్వకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా నోటీస్ అనేది హెల్దీగా ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా ఉంటాం. ఒక హోమ్ మేకర్ కి అయితే వర్కౌట్స్ చేయడానికి కొంత టైం దొరకచ్చు, కానీ వర్కింగ్ విమెన్ కి, వర్కింగ్ మదర్ కి అది చాలా కష్టం. ఎలా ప్లాన్ చేసుకోవాలి? వర్కింగ్ మదర్ అయినా, హోమ్ మేకర్ అయినా ఫస్ట్ మనం ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలండి. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో మనకు టైం ఇవ్వాలి అని అంటే అందరికీ ఉండేది 24 అవర్సే. దాంట్లో మన ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఉదయించే ముందు, పిల్లలు లేచే ముందు, ఫ్యామిలీ లేచే ముందు మనం లేచి ఒక్క 1 అవర్ మనం టైం ఇచ్చుకుంటే ఆ డే అంతా మనం యాక్టివ్గా ఉంటాం. అయితే మీరు ఆఫీస్కి వెళ్ళండి, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు. మీరు ఇంట్లో ఉండండి, చికాకు ఏమీ ఉండదు. ఇంట్లో ఉన్న, వర్కింగ్ అయినా, డే అంతా ఎక్కడున్నా మనకు వర్క్ అనేది కామన్. సో ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలి అని అంటే మార్నింగ్ టైం బిఫోర్ సన్‌రైజ్ మనం ఒక 1 అవర్ కేటాయించుకోవాలి.
మేము ఒక్క నెలలోనే 5 కేజీలు తగ్గాము, 10 కేజీలు తగ్గాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది నిజంగా అవుతుందా? అసలు వెయిట్ లాస్ అనేది అంత స్పీడ్‌గా జరుగుతుందా? ఒకవేళ అంత స్పీడ్‌గా జరిగిందే అనుకోండి, అది చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఇష్యూ అనమాట. సో, ఏదైనా డ్రాస్టిక్‌గా వచ్చింది అనంటే అంతే డ్రాస్టిక్‌గా పడిపోతుంది. సో, అలా కాకుండా ఒక కన్సిస్టెన్సీతో మంత్లీ 2-3 కేజీస్ అలా మీకు BMI అని ఒకటుంటుంది. బాడీ మాస్ ఇండెక్స్. దాని ప్రకారం మీ హైట్, వెయిట్, ఏజ్‌ని కాలిక్యులేట్ చేసుకొని మీకొస్తుంది ఇన్ని కేజెస్ అనేది తగ్గాలి అని. సో, దాన్ని పెట్టుకొని మంత్లీ 2-3 కేజెస్ అలా ఒక గోల్ సెట్ చేసుకొని స్లోగా కన్సిస్టెన్సీతో వెయిట్ లాస్ అనేది అవ్వాలి. చాలా మంది ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇదంతా కరెక్టేనా? హెల్త్‌కి మంచిదేనా? లేదండి. ఏ కెమికల్ అయినా మన బాడీ లోపలికి వెళ్ళింది అనంటే దాంతో డెఫినిట్‌గా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నేచురల్ వేస్‌లో ఎళ్ళిన వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లాంగ్ పీరియడ్‌లో హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. జంక్ ఫుడ్ వల్ల ఒబెసిటీ వస్తుంది అనుకోవచ్చా? యెస్ అండి. ఖచ్చితంగా జంక్ ఫుడ్ అనేది ఇవాళ రేపు వచ్చే ఒబెసిటీకి ఫస్ట్ మెయిన్ రీజన్ జంక్ ఫుడ్. సెకండ్ వచ్చేసి స్ట్రెస్. సో, జంక్ ఫుడ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఈ డీప్ ఫ్రైడ్ ఆయిల్స్, ఆ రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల మనం తినే ఫుడ్ బయట నుంచి తెచ్చుకునే పార్సెల్స్ కానివ్వండి, హోటల్‌వి ఏవైనా అవి ఎప్పుడో వండుతారు, ఎప్పుడో చేస్తారు. అవన్నీ తిని మనం ఏం చేస్తున్నామనంటే మన బాడీలో ఫ్యాట్‌ని అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నాం. సో, అలా కాకుండా ఫ్రెష్‌గా, న్యాచురల్‌గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోమ్ మేడ్ ఫుడ్, ప్రోబయోటిక్, వాటర్ ఇవన్నీ కలిపి ఫ్రెష్‌గా తీసుకుంటూ ఉంటే మనకు ఆ వెయిట్ గెయిన్ అనేది ఏది ఉండదండి. టీనేజర్స్, చిన్న ఏజ్ పిల్లలు గూడా ఇప్పుడు వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ ఏజ్ నుంచి వెయిట్ లాస్ అనేది మొదలుపెట్టాలి? ఇవాళ రేపట్లో కిడ్స్ నుంచి ఒబెసిటీ అనేది స్టార్ట్ అయింది. ఎలా అనంటే ఒక చిన్న చిప్ ప్యాకెట్. వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ చిప్స్‌లో ఒక సాల్ట్ ఏస్తారు. అది మన టేస్ట్ బడ్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకా ఇంకా కావాలి. అమ్మ ఈరోజు చిప్స్ కొనిచ్చారా? నెక్స్ట్ డే బయట లేదు. ఒక పిల్లల్ని చూసి ఇంకో పక్కింటి పిల్లలు అడగడం స్టార్ట్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే మన టేస్ట్ బడ్స్‌ని అది ఇంకా తీసుకునేలా చేసి మనకు అపెటైట్ అనేది తగ్గిస్తుంది. ఇంట్లో మీరు చిప్స్ ప్యాకెట్ ఇచ్చి చూడండి. అమ్మ వండిన ఫుడ్ అలాగే ఉండిపోద్ది. సో, హెల్తీగా ఫుడ్ తీసుకోకుండా వాళ్ళు అంతా ఫ్యాట్‌ని అక్యుములేట్ చేసుకుంటున్నారు. సో, ఒబెసిటీ అనేది చైల్డ్‌హుడ్ నుండి స్టార్ట్ అవుతుంది. చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనేది ఈరోజు చాలా హెల్త్ కాంప్లికేషన్స్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు చేసిన పనులు మనం చెయ్యట్లేదు. అందుకే ఇలాగా వెయిట్ పెరిగిపోతున్నారని ఆడవాళ్ళ మీద ఈజీగా మాటలు అనేస్తూ ఉంటారు. నిజమేనా? నిజమే అండి. ఎందుకంటే అప్పట్లో మనకి ఇలాంటి మెషిన్స్ లేవు. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేది. మనం మార్నింగ్ లేస్తే కూర్చొని ముగ్గులేసేవాళ్ళం. మనకు అలా వేయడం వల్ల పెల్విక్ స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. మనకు ఐసైట్ ఇలాంటివి రావు. ప్రతి ఒక్క ఏన్షియంట్ ట్రెడిషన్‌తో మనకు అది ఎలా ఇచ్చారు అనంటే ఏ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా అప్పటి వాళ్ళు ఎన్నో ఇయర్స్ ఉన్నారు. ఈ రోజుల్లో అవి మనం ఫాలో అవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతుంది మనకి. సో, అప్పట్లో రోల్లో నూరేవారు. కూర్చొని బండలు తుడిచేవారు. డెలివరీస్ కూడా నార్మల్‌గా అయ్యేవి. ఎందుకు మనకు పెల్విక్ మూవ్‌మెంట్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కటి అలా అని ఇప్పుడు అవన్నీ చేయమని కాదు. అట్‌లీస్ట్ మీకు టైం దొరికినప్పుడు ఈ బిజీ షెడ్యూల్‌లో అవన్నీ చేయడం కూడా కుదరదు. టైం దొరికినప్పుడు కొంచెం కొన్ని మనకి ఏది అవసరం అనేది మనం మైండ్‌కి ఒకసారి ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని ఫాలో అయితే ఈ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి ఏవి రావండి. మనం ఇలా ఫోన్ ఓపెన్ చేసాము అంటే స్లిమ్మింగ్ మెషిన్స్ అని అవని ఇవన్నీ చాలా కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని నమ్మొచ్చంటారా? ఏదైనా అండి ఇన్‌స్టంట్‌గా వచ్చే రిజల్ట్ అనేది లాంగ్ రన్‌లో ఉండదు. సో, స్లోగా చేసుకుంటూ కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా ఉంటుంది. ఈ మిషన్ కానివ్వండి, అది ఏదైనా బయటి ప్రోడక్ట్ మనం తీసుకున్నాము, కెమికల్ లాగా కానివ్వండి, మిషన్ కానివ్వండి, అది అప్పటికప్పుడు మాత్రమే రిజల్ట్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్‌లో అది మీ హెల్త్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. చాలా మంది వెయిట్ లాస్ మొదలుపెట్టారు అంటే సన్నగా అయిపోతూ ఉంటారు. ఫేస్‌లో గూడా గ్లో తగ్గిపోతుంది. ఫేస్ కూడా చిక్కిపోతూ ఉంటుంది. హ్మ్. ఎందుకలా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందట్లేదు బాడీకి. మీరు అదే హెల్తీ వెయిట్ లాస్ చూసుకోండి. మేము వాటర్ కంటెంట్ చెప్తాము, ఫైబర్ కంటెంట్ చెప్తాము. సో, వాటర్, ఫైబర్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటే మీ స్కిన్ అనేది డెఫినిట్‌గా గ్లో అవుతుంది. సో, యాష్ గార్డ్ జ్యూస్ అని ఇలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి చెప్తూ ఉంటాము వెయిట్ లాస్ కోసం. అవన్నీ ఏం చేస్తాయి మీకు నీరసం రాకుండా హెల్తీగా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కొంతమంది డైట్ వర్కౌట్స్ అనేవి కొన్నాళ్ళు చేసి వదిలేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా?
అలా ఏదైనా ఒకసారి మనం ఇప్పుడు చూసుకుంటే కొందరు ఏం చేస్తారనంటే ఏ ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతారు. 2 కేజెస్ తగ్గాను. ఓకే. నేను చేసుకుంటానులే అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ఏమవుతుంది? కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఒక పుషప్ కావాలి. అందరికి ఒక మోటివేషన్ అనేది కావాలి. ఏది జాయిన్ అయినా కూడా ఒక కన్సిస్టెన్సీతో చేసుకుంటూ వెళ్తే మనము డెఫినిట్‌గా ప్రోగ్రెస్ అనేది పీక్స్‌కి వెళ్ళిపోతుందనమాట. వెయిట్ లాస్ గురించి చాలా చక్కగా డీటెయిల్డ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి.